రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేసిన కాంగ్నిజెంట్ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నదే అని విమర్శించారు బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి. 2 ఏళ్ల క్రితమే ఆ విషయాన్ని కాగ్నిజెంట్ అఫీషియల్ గా ట్వీట్ చేసిందన్నారు. రేవంత్ యుఎస్ పర్యటనకు కాగ్నిజెంట్లో ఆయన కార్యక్రమానికి సంబంధం లేదన్నారు. యుఎస్ పర్యటనతోనే ఆ క్యాంపస్ విస్తరణ సాధ్యమైందని రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి. ఈరోజు బహుశా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో ఇంకొద్దిసేపట్లోనూ రేవంత్ రెడ్డి గారు కాగ్నిజెంట్ టెక్నాలజీ కంపెనీకి శంకుస్థాపన చేయబోతున్నారు. 10 రోజుల ముందే అమెరికా టూర్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాగ్నిజెంట్తోని. ఇంత ఫాస్ట్గా ఆగమేఘాల మీద కాగ్నిజెంట్ టెక్నాలజీ మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం జీని ఎవరైనా ఉన్నారో ఏందో 10 రోజుల ముందు మాట్లాడుకోగానే ఎంఓయూ అనగానే ఒప్పందం అయిపోయింది. కంపెనీ ఇటు వచ్చింది, సైట్ చూసిర్రు, ప్రభుత్వం అలాట్ చేసింది ల్యాండ్, వీళ్ళు ఇలా బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అందులో శంకుస్థాపన ప్లాన్ చేసుకున్నారు. ఏంది ఇది? ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. ఇది 2022లో ట్వీట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేయబోతున్నారో ఇవాళ కాగ్నిజెంట్ది 2022 2 ఏళ్ల క్రితమే కాగ్నిజెంట్ టెక్నాలజీ అనే సంస్థ అదే బిల్డింగ్లో కోకాపేటలో 10 లక్షల స్క్వేర్ ఫీట్ 10 lakh స్క్వేర్ ఫీట్ 1 million స్క్వేర్ ఫీట్ తీసుకుంటున్నాము, మేము అక్కడ ఎక్స్పాండ్ చేసుకోబోతున్నామని చెప్పి వచ్చిన ట్వీట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది బిల్డింగ్ కోకాపేటలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు పోయి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత, నేను పోయి అమెరికాలో మాట్లాడి తెచ్చిన పెట్టుబడి ఇంకా కాదు. ఇది కాగ్నిజెంట్ అనేది ఉన్నది తెలంగాణలో. డిఎల్ఎఫ్ సైబర్ సిటీ గచ్చిబౌలిలో ఒక ఆఫీస్ ఉన్నది, రహేజా మైండ్ స్పేస్లో ఒక ఆఫీస్ ఉన్నది, హైటెక్ సిటీలో ఉన్నది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బి రోడ్లో ఉన్నది. వాళ్ళకి కెపాసిటీ పెంచుకోవడానికి 2 ఏళ్ల క్రితం వాళ్ళు తీసుకున్న ప్రాపర్టీ ఇది. ఇందులో వాళ్ళు ఫిట్అవుట్ చేసుకొని సెటప్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. అసలు ఈయన పోయిన అమెరికా ట్రిప్కి ఇవాళ జరిగే కాగ్నిజెంట్ సెంటర్ ఓపెనింగ్కి సంబంధం లేదు. ఇదొకటి క్లారిటీ.